నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లకు సీఎం చంద్రబాబు నుంచి పిలుపు అందింది. రేపు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రావాలని పిలుపు వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబును కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లు కలవనున్నారు. వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతరకు కూటమి ప్రభుత్వం తెరతీసింది. నామినేటెడ్ పోస్టుల విషయంలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేశారు. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేశారు. పదకొండు మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జికు చైర్మన్ పదవి వరించింది. 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయి. అలాగే 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక కార్పొరేషన్కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ల సభ్యులను ప్రకటించారు. ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యత లభించింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సముచిత స్థానం కల్పించారు. మొన్న ఎలక్షన్లో నేను పోటీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీకి చేసే సేవకి ఆయన సంతోషించి ఇవాళ రోజున ఆయన కష్టపడి పనిచేసే కార్యకర్తలను ఎంత బాగా గుర్తిస్తాడనే దానికి నిదర్శనం. నాకు ఆర్టీసీ చైర్మన్గా ఈ సముచితానం కల్పించినందుకు నేను తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ముగ్గురికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా కూడా పూర్తి న్యాయం చేస్తాను. నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను.